అన్ని కేటగిరీస్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి 1,40,000 కోట్లు, చంద్రబాబు నాయుడు దిగే నాటికి 3,90,000 కోట్లు, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63%. మా హయాంలో 3,90,000 కోట్లు కాస్త 7,21,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే, మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తున్నారు. మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. ఎవరికి ఇవ్వాలి బిరుదు? కొన్ని గవర్నమెంట్ డెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం తీసుకున్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19.54%, మా హయాంలో 15.61%. కొన్ని ఎవరికి ఇవ్వాలా? అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలా? రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయ్యింది? అది ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ. అది బెటర్ క్వశ్చన్, ఎందుకంటే ఎట్లా కాలా. కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ. ఎందుకు? సూపర్ 6 ఇవ్వాలి, సూపర్ 7 ఇవ్వాలి. ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో 1,32,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్